వరకు కూడా మరి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మేము నడపమని చెప్పేసి ఆర్టీసీ యూనియన్లు కావచ్చు, ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మెను నిర్వహించడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఏవి కూడా మాకు నెరవేర్చలేదు, మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు సమ్మె నిర్వహించడం జరిగింది. దానికి మూలంగానే ఒక ప్రాణ బలిదానం కూడా జరిగిందని అనుకోవచ్చు. దానికి ప్రభుత్వం దిగొచ్చి మరి చర్చలు జరిపించారు. రాత్రి 1 గంట 1:30 వరకు కూడా చర్చలు జరిగాయి. ఏం చెప్పారనేది మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. అన్న, రాత్రి ఎప్పటి వరకు చర్చలు జరిగాయి? రాత్రి 12 వరకు జరిగినాయి మేడం. 12:30 తర్వాత చర్చలో కొలిక్కొచ్చి 11% పిఆర్సీ ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలు పెడతామన్నారు. దాంతో సమ్మెకు కాలపు. గతంలో కూడా ఒక 57 రోజులు సమ్మె చేశారు. అప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండే, కానీ ఇప్పుడు ప్రభుత్వం స్పందించి దిగొచ్చిందని అనుకోవాలి. ఎలా? ఇది చాలా సంతోషకరమైన విషయం. 3 రోజులల్లో ప్రభుత్వం మా గురించి చొరవ తీసుకొని సమ్మె నివారించడానికి ప్రయత్నం చేసినందుకు మేము ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు శంకరన్న కూడా తను బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఎందుకంటే వాళ్లకు అంత ఆవేదన ఉంది కాబట్టి ఆయన ఆవేదన వ్యక్తపరచుకోవడానికి ఏం చేయలేని పరిస్థితుల్లో ఆయన బలిదానం అయిపోయారని అనుకోవాలి. ఆయన బలవన్ మరణం పట్ల ఏం చెప్పారు? ఆయన బలవన్ మరణం చేసుకోవాల్సింది కాదు, బ్రతికుండి పోరాడాల్సింది. ఈ విజయం ఆయనకి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం మేడం. మా శాయశక్తులో కూడా ఇప్పుడున్న 39,000 మందిలో కూడా ప్రతి ఒక్కరం కూడా మా శాలరీ నుండి ఒక్కరొకరు 500 వరకు కూడా ఆయనకు సహాయం అందజేయగలుగుతాం మేడం. దీనికి మేము ఆయన చనిపోయినందుకు చాలా బాధపడుతున్నాము. ప్రభుత్వం దిగొచ్చింది, ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. కానీ శంకర్ గౌడ్ అన్న మృతి తీరని లోటు. ఇదైతే బాధాకరమైన విషయం. ప్రభుత్వం ముందే ఆలోచన చేసి ఉంటే ఇట్లా జరగకపోతుండేనేమో అనే ఒక చిన్న సందేహం. శంకరన్న ఆయన ప్రాణాలను అర్పించి ఈరోజు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిపించారండి. ఆయన మరణించడంతోనే ఈ యొక్క సమ్మెకు ఒక కీలకమైన నిర్ణయం వచ్చిందని మేము అనుకుంటున్నాం. కాకపోతే గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ మాకు చేసింది. చాలా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ నిన్న జరిగినటువంటి చర్చలు చాలా అంటే చాలా సుదీర్ఘకాలంగా కూడా జరిగింది. చాలా సమయము చర్చలు జరిపించారు బట్టి విక్రమార్క అండ్ ఇటు పొన్నం ప్రభాకర్ గారు. చర్చల్లో శంకర్ గౌడ్ గురించి ఏమన్నా చర్చించారా? వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామని కానీ ఏదైనా చెప్పారా? నైట్ అయిందండి. నైట్ 1:30 అట్లా డిక్లేర్ చేశారని తెలిసింది. వాళ్ళకి ఏదైనా ఇట్లా ఒక పరిహారం చెల్లించాలి, అతని బాబుకు అలా ఇంటి బాబుకు ఒక ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళు గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. కాకపోతే ఇంకా మాకు అది ఇంకా సర్క్యులర్ ఏం బయటకు రాలేదు. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కూడా అంశాలను లేవనెత్తారా? చర్చల్లో ఎట్లా ఏం చెప్పారు? చర్చల్లో పెట్టిన 32 అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మరణించిన శంకర్ గౌడ్కు 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఇందిరమ్మ ఇల్లు, వాళ్ళ కుమారుడికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వ హామీ ఇవ్వడం జరిగింది. ఈ విలీన ప్రక్రియ కూడా జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రకటన చేస్తామని. ఎలక్ట్రికల్ బస్సుల గురించి కాదు మేడం, సమ్మె గురించి. ఆర్టీసీ ప్రక్రియ విలీన ప్రక్రియ జూన్ 2వ తారీఖు నాడు మన రాష్ట్ర ఏర్పాటు దినం కాబట్టి ఆ రోజు అధికార ప్రకటన చేస్తామని బట్టి విక్రమార్క తెలియజేసినారు. ఉదయం ఎన్ని గంటల నుంచి బస్సులు స్టార్ట్ చేశారు? 4 గంటల నుండి స్టార్ట్ అయినాయి. 1:30కు మాకు తెలిసింది. 4 గంటల నుండి స్టార్ట్ చేసి. ఇప్పుడు ఎలా ఉంది ప్రయాణికుల రెస్పాండ్ కూడా ఎలా ఉంది? ఎందుకంటే 4 రోజులు 5 రోజులు చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఇక్కడే ఈ సమక్షంలోనే ప్రయాణికులు కూడా మాకు ఆటోలలో రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, తొందరగా కార్మికుల సమస్యలు ఏవో ప్రభుత్వం తీర్చాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి సహాయం చేయాలని చాలా మంది ప్రయాణికులు కూడా కోరుకున్న సందర్భాలు కూడా మేము చూసాము. వాళ్ళకి ఏం చెప్తున్నారు? చాలా ఇబ్బందికరమైనది. ప్రయాణికులకైతే చాలా ఇబ్బంది అయింది.
కాకపోతే ఇంకా చాలామందికి ఇవాళ సమ్మె విరమించుకున్నారని ఎవరికి తెలియదు. ఇవాళ 4 o'clock నుంచి బస్సులు అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్రజలకి ఈ వార్త వెళుతుంది. ఈ వార్త వెళ్ళగానే ప్రజలు అనే వాళ్ళు కొంచెం బయటకు వచ్చి ప్రయాణంకు చేయగలుగుతారని మా యొక్క అభిప్రాయం. ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి, మొత్తంగా కూడా ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? మీ సమస్యల పట్ల స్పందించారు కదా, ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వంకు కృతజ్ఞతతో కూడుకున్న మా 39,000 ఉద్యోగస్తులతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. సీఎం రెడ్డి, మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. కాకుంటే ఏమైందంటే శంకర్ గౌడ్ మృతి పట్ల సానుభూతి తెలపాల్సిందే. మా ఈ 39,000 మంది ఉద్యోగులు కూడా మా సానుభూతితో పాటు ఆర్థికంగా కూడా మేము ఒకరోజు పే స్కేల్ ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తున్నట్టు మా యూనియన్ అధ్యక్షులు తెలియజేయడం జరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మరి ఇక్కడే డ్రైవర్ ఉన్నారు కదా, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న, నిన్నటి వరకు కూడా సమ్మె నిర్వహించారు, మరి సమ్మె కొనసాగింది. కానీ రాత్రి అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. బట్టి విక్రమార్క తోటి అలాగే పొన్నం ప్రభాకర్ తో కూడా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఏం చెప్పారు? మీ సమ్మె మరి విఫలమైందా? మీ చర్చలన్నీ సఫలమయ్యాయా? సఫలమనే చెప్తున్నారు యూనియన్లు. ఇక వాళ్ళు ఒప్పుకొని వచ్చి రాత్రి 2-2:30 అయినట్టుంది ఆ ప్రాంతంలో. యూనియన్ ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు, మాట ఇచ్చారు. వాళ్ళ ఐఏఎస్ కమిటీని పెట్టి జేఏసీ నాయకులతో కలిసి మాట్లాడి చేస్తున్నారు. 100% చేస్తారు. అది పిఆర్సీ మాత్రము 11% అంటున్నారు. మా వాళ్ళు 30 అడిగితే 11 అన్నారు. కనీసం 20 అనే ఇచ్చేది ఉండే. ఇక సర్దుకుపోవాలి. పోయిన ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, వీళ్ళనే ఏదో అంత కొంత ఇస్తారు కాబట్టి ఇక సర్దుకోవాలి అంతే. ముందే ఏం చేస్తాం. అంటే దీనికి ఫలితం ఈ 4-5 రోజుల సమ్మె జరిగినప్పుడు శంకర్ గౌడ్ అన్న మరి తను బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. ఆయన ఆత్మాహుతి దీనికి నిదర్శనం అంటారు. ఇప్పుడు ఆయన లేని లోటు అనేది చాలా. వాళ్ళ కుటుంబానికి ఇప్పటివరకు ఆయనకి ఇల్లు కూడా లేదు. అటువంటి ఆయన చనిపోయాడు. అందరికి, మా ఎంప్లాయీస్ అందరికి కూడా బాధనే. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. ఈయన కూడా ఇప్పుడు అయినందుకు మాకు అందరికి బాధనే. ఇంకొకటి, మేము నిన్న జేఏసీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. 40,000 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఒక్కొక్కరు 200-300 చొప్పున వేసినా కూడా మినిమం అవి ₹1,00,00,000, 75 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు అవుతాయి. అవి ఆ ఫండ్ వాళ్ళకి ఇద్దామని చెప్పారు. ఆ స్థానిక ఎమ్మెల్యే ఒక 5 లక్షలు ఇచ్చిండు, గవర్నమెంట్కి వెళ్ళి 10 లక్షలు. అవి ఏమిట్లకి ఏం కావాలకి ఇట్లా ఇవ్వాలని జేఏసీ నాయకులు కూడా ఒక మాట అయితే వచ్చింది. మేము కూడా డిసైడ్, నో ప్రాబ్లం. 200-300కి ఏముంది, పోతే 40,000 మందిలో కట్ చేసుకుంటే వాళ్ళకు ₹1,00,00,000 వస్తే వాళ్ళకు కూడా కొద్దిగా తృప్తి ఉంటుంది. వాళ్ళ కొడుకు కూడా క్యాబ్ నడుపుతానంట. వాళ్ళకేం లేదు, సొంత ఇల్లు లేదు, వాళ్ళ బిడ్డ కూతురు మాట్లాడుతూ ఉన్నది కదా. అట్లా మాకు కూడా కొద్దిగా బాధనే అతను లేకపోవడం వల్ల. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇవాళ ఏముంది, ఒక 50 లక్షలు ఇచ్చి ఒక ఇల్లు ఇస్తే ఏం నష్టపోయేది ఏం లేదు. గవర్నమెంట్కి ఏముంది, ఒక 50 లక్షలు ఆర్థిక సాయం, ఒక ఇల్లు ఇస్తే సరిపోతుంది. ఆ ఒక్క కొడుకున్నాడు, వాళ్ళ కూతురు కూడా, ఆమెకి 2 బిడ్డలంట. రేపు వాళ్ళ భవిష్యత్తు కూడా, మేనమామ అంటే ఆమె తమ్ముడే కాబట్టి అది చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయనకి ఏం లేదు. మరి మాకేదో న్యాయం చేయాలి. బిడ్డ కూడా నిన్న మాట్లాడుకోవడం జరిగింది. అంటే గతంలో 57 రోజుల పాటు కూడా సమ్మె నిర్వహించారు కార్మికులంతా కూడా, ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రము మీరు చేసే సమ్మెకి ప్రభుత్వం దిగొచ్చింది. ఖచ్చితంగా దిగొచ్చినందుకు ప్రభుత్వానికి గత ప్రభుత్వము 53 రోజులు చేస్తే చాలామంది చనిపోయారు. కేసీఆర్ అంటాడు ఇది గవర్నమెంట్లో విలీనం, బ్రహ్మదేవుడు దిగొచ్చినా కాదు అని చెప్పినోడు. మేము అడగకముందే మళ్ళీ విలీనం అని చెప్పి 90% గెజిట్ చేసి ఆడ పెట్టేసిపోయిండు. ఆ 10% ఒక సైన్ పెడితే అయిపోయేది. ఆయన చేయలేదు. అది చేయకుండా నానబెట్టి ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నారు. ఇక ఈ సరే ఉన్న ప్రభుత్వం అప్పుడు మాట ఇచ్చింది కాబట్టి ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏదో చేస్తా అన్నారు, చేస్తున్నారు. ఓకే, మేము అంతలోనే తృప్తిగా ఉన్నాం. గత ప్రభుత్వం చేసింది ఏం లేదు. 2013లో పిఆర్సీ ఆంధ్రలో 43 ఇస్తే 44 ఇచ్చిండు. 1% లేదో కోట్లు వస్తాయని. వాళ్ళే బెటర్. అక్కడ ఆంధ్రలో సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? ఈయన కలపలేదు. ఆ లెక్కన చూస్తే ఆయనకన్నా జూనియర్ జగన్ బెటర్ అనిపిస్తుంది. కేసీఆర్ అంత నాకు మెమొరీ పవర్ అంటారు కానీ ఏం లేదు, చేయలేదు. చాలా కష్టాలు పెట్టారు బీఆర్ఎస్లో. సరే, కాంగ్రెస్ కొంచెం అనుకూలంగా ఏదో కొంత పర్లేదు అనిపించింది. ఎన్ని గంటల నుంచి బస్సులు రన్ అవుతా ఉన్నాయి? ఎన్ని గంటలకు స్టార్ట్ చేసి?
పొద్దున 4 నుంచి స్టార్ట్ అయిన కొంతమందికి అందరికీ నిద్రలో ఉన్నారు కాబట్టి రాత్రి మేము చూసిన వాళ్ళం కొంచెం 4 o'clock అయితే స్టార్ట్ అయినాయి. కొన్ని మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మీకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల పట్ల ప్రభుత్వం దిగి రావడం అనేది సంతోషాన్ని వ్యక్తపరిచే విషయమే అనుకోవచ్చా? కొద్దో గొప్ప మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే. ప్రాబ్లమ్స్ సాల్వ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా చెప్పిర్రు. మరి ఒక లెటర్ విడుదల చేస్తే మనకు ఒక నమ్మకం ఉంటుంది. వాస్తవానికి జేఎస్ నాయకులు ఒప్పుకున్నారంటే వాళ్ళు సానుకూలంగా అన్నిటికీ స్పందించారనే తెలుసు. కొన్ని విషయాలు ఏంటంటే లెక్కలు కట్టుకోవాలి అవన్నీ ఉంటాయి కదా, కొద్దిగా టైం తీసుకుని చేస్తారేమో. ఎప్పటివరకు చేస్తారనేది క్లారిటీ అయితే లేదు. పాలాభిషేకాలు అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? చేస్తాం, ఉన్నోళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పాలాభిషేకం ఫస్ట్ ఆయనకు చేయాలి. పాపం అది చనిపోయిన ఆయనకు ఆత్మకు శాంతికి ఆయనకు చేసిన తర్వాత ఈయనకు చేయాలి. చూసాం కదా, ఎందుకంటే శంకర్ గౌడ్ అన్న ఆయన ఆత్మాహుతి ఈరోజు మా మా హక్కులను మేము సాధించుకునేలాగా చేసింది కాబట్టి ఫస్ట్ ఆయననే గౌరవప్రదంగా కూడా మేము పాలాభిషేకం చేసుకోదలుచుకున్నాము. ప్రభుత్వం అయితే దిగొచ్చింది, ఎంతో కొంత మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాల పట్ల దృష్టి సారించింది, ఖచ్చితంగా దిగొచ్చిందని అనుకుంటున్నాము. మా సమ్మె సఫలమైంది అని చెప్పేసి కూడా కార్మికులంతా సంతోషపడుతున్నారు. అదేవిధంగా శంకరన్న ఫ్యామిలీకి సానుభూతి కూడా, ప్రగాఢ సానుభూతి కూడా తెలియచేస్తూ ఉన్నారు. మరి ప్రయాణికులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్నటి వరకు కూడా చాలా వరకు బస్సులు లేవు అని చెప్పేసి చాలా ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఒకటి బస్సులు నడవకపోవడంతో సమ్మె నిర్వహించిన సందర్భంగా కూడా ఆటోలలో వెళ్ళాలి అంటే ఆటో ఛార్జెస్ చాలా అంటే చాలా వరకు కూడా పెంపు చేశారు. అది మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ బస్సులు నడుస్తున్నాయి, వాళ్ళు ఏం చెప్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పదండి, ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళని అడుగుదాం. అన్న, నిన్న మొన్న బస్సులు బంద్ అయినాయి కదా, ఈ రోజు నుంచి మళ్ళీ బస్సులు నడుస్తున్నాయి. నిన్న మొన్న ఒక 4-5 రోజుల వరకు సమ్మె నిర్వహించారు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? ఎలాంటి ఇబ్బందులైనా అయినాయా? బస్సులు బంద్ ఉన్నాయని చెప్పి మేము ఎక్కడ బయటికి వెళ్ళలేదు. ఈ రోజు బస్సులు రావడంతో వచ్చినాం మేము. ఫిక్స్ అయ్యారా బస్సులు బంద్ అయినాయి ఎందుకు బయటికి పోయి ప్రాబ్లం పడాలి అని చెప్పి? అందుకని బస్సులు లేవు కాబట్టి ప్రాబ్లం ఎందుకు పడాలని చెప్పి రాలేకపోయినాం మేము. ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నారు? మేము తెలకపల్లి వెళ్ళాలి. ఇప్పుడు ప్రాబ్లం లేదు, రిజర్వేషనా? ఏం లేదు, మాకు మామూలుగా బస్సులు వస్తాయి. ఇంకా కొంతమంది ఉన్నారు కదా, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న, నిన్న మొన్న కూడా బస్సులు బంద్ ఉన్నాయి కదా సమ్మె కారణంగా. అలా అని కాదు, నిన్న మొన్న సమ్మె జరిగింది, డ్రైవర్లంతా కూడా మొత్తం బస్సులు నడపలేదు బస్ స్టాండ్లల్లో. ఎక్కడికైనా మీరు సిటీలో కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళారా? నేను లేను మన ఎప్పుడు వచ్చా ముంబై నుంచి. ముంబై నుంచి వచ్చారు. ఓకే, మీరు చెప్పండి అమ్మా, బస్సులు బంద్ ఉండే కదా. మేము కూడా బెంగళూరు నుంచి ఇప్పుడే వచ్చాం మేడం. ఆ, కతి జనాలు ఇబ్బంది పడే ఉంటారు. బెంగళూరు నుంచి వచ్చారు. బెంగళూరు నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం వెళ్తున్నాం. ఖమ్మం వెళ్తున్నారు. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు కదా. ప్రస్తుతం ఈ రోజు ఓపెన్ అయ్యే కాబట్టి మాకు రాగానే అయితే ఓకే దొరికిపోయింది. దొరికిపోయింది. ఓకే, కొంతమందిని బయట అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ప్రయాణికులు నిన్న మొన్న చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి వరకు బస్సులన్నీ కూడా సమ్మె కారణంగా అసలు బస్సులే నడవలేదు. నిన్న మొన్న మీరు ఏమన్నా బయటికి వెళ్ళారా? ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఏం లేదమ్మా, బయటికి వెళ్ళలేదు. బయటికి ఉహు, వెళ్ళలేదు. వెళ్ళలా. తెలుసా బస్సులు బందని? తెలవదు తెలియలేదా? మా తెలవదు. ఏ ఊరు వెళ్తున్నారు? ఖమ్మం పోతున్నా. ఖమ్మం వెళ్తున్నారు. ఇప్పుడంతా బస్సులు వస్తున్నాయా మార్నింగ్ నుంచి? మేము వచ్చి ఇప్పుడు ఎంతసేపు అయిందంటే ఆధార్ కార్డు బస్సులు అయితే వస్తున్నాయి. డన్. చూసాం కదా, ఎందుకంటే నిన్నటి వరకు కూడా మరి బస్సులు సమ్మె కారణంగా బంద్ అయినాయి కాబట్టి ఇప్పుడైతే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు బస్ స్టాండ్లో కూడా రద్దీగా ఉండి బస్సులు ఎప్పటికప్పుడు కూడా వెళ్ళిపోతున్నాయి, వస్తూనే ఉన్నాయి. ఈ హడావుడి మొన్న చూస్తే మొత్తం ఖాళీ ప్రదేశము. ఈరోజు ఉదయం నుంచి బస్సులు స్టార్ట్ అవడంతో కూడా చాలామంది ప్రయాణికులు తమ గమ్యాలకు చేరుకునే ప్రయత్నంలో మాత్రము చాలా హడావుడిగా కనిపిస్తూ ఉంది ఇక్కడంతా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి బస్సులు ఇప్పుడు బస్ స్టాండ్లో ఉన్నాయి. ప్రతి ఏరియాకి వెళ్ళేది, ప్రతి ఊరికి వెళ్ళేటివి, ప్రతి జిల్లాలకు వెళ్ళేటి బస్సులన్నీ కూడా ఇప్పుడు బస్ స్టాండ్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకు చాలా వరకు కూడా ప్రయాణికులు ఇప్పుడు సమస్య క్లియర్ అయిందని చెప్తున్నారు, మనం చూస్తూ ఉన్నాము. మరి హైదరాబాద్ నగరంలో ఎలా ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాము. హైదరాబాద్లో నగర ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిన్నటి వరకు, మరి ఈ రోజు ఎలా ఉందో అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. అక్కడ డ్రైవర్లను అంటే సిటీ డ్రైవర్లను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కెమెరామెన్ వినయ్తో నిర్మల, RTV.